అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై సందిగ్ధత కొనసాగుతుంది. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఉంటాయన్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వాన్స్ బృందాన్ని పాకిస్తాన్కు పంపారు. రేపు ఇస్లామాబాద్కు అమెరికా ప్రతినిధులు కూడా చేరుకోనున్నారు. అయితే ఇలాంటి సమయంలో చర్చలపై తమకు ఎలాంటి ప్రణాళికలు లేవని ఇరాన్ ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చర్చల్లో పాల్గొనే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే నేటి సాయంత్రంతో సీజ్ఫైర్ ముగియనున్న నేపథ్యంలో ఇరాన్కు మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. చర్చలో పాల్గొనడంపై ఇరాన్ క్లారిటీ ఇవ్వలేదన్న ట్రంప్ సీజ్ఫైర్ సమయానికి డీల్ కుదరకపోతే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ, తయారైంది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన అమెరికా సంబంధించిన యుద్ధం అయితే ముఖ్యంగా ఇరాన్కు సంబంధించి ఏదైతే మరొకసారి చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చలకు సంబంధించి ఈరోజు ఇంకా దానికి పూర్తి స్థాయిలో అంటే మనకు క్లారిటీ అయితే రాలేదు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఆ పురోగతి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. ఎందుకంటే అటు ట్రంప్ చేస్తున్న ప్రకటనలు, తన సోషల్ మీడియా వేదికగా ఆయన చేస్తున్న ప్రకటనలు కొంత గందరగోళానికి కారణమవుతున్నాయి. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది తనకు సంబంధించి అంటే ఇరాన్ కొన్ని ఒప్పందాలు ఆల్రెడీ అంగీకరించినట్టు కూడా బహిరంగంగా ట్రంప్ చేసిన ప్రకటనలు కొంత వివాదాస్పదమయ్యాయి. వాటికి సంబంధించి ట్రంప్ తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈరోజు చర్చలకు సంబంధించి తాము హాజరు కావట్లేదు అనేటువంటి ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం మరి చర్చలు ఉంటాయా లేవా, అసలు ఇరాన్ చర్చలకు హాజరవుతుందా లేదన్న విషయంలో పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. ఇక అక్కడ హర్ముజ్ దగ్గర ఓడలు ఏవైతే ఇరాన్కు సంబంధించిన ఓడలను దిగ్బంధం చేయడంపై ఇటు ఇరాన్ కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక మొత్తం కార్పుల విరమణ ఒప్పందం కూడా ఈరోజు సాయంత్రంతో ముగుస్తుండడంతో తీవ్రమైన ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ఇప్పటికే కొంత మార్కెట్లో పుంజుకుంటున్న వేళ ఇప్పుడు మళ్ళీ కథ మొదటికి రావడంతో అంతర్జాతీయంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. మరి ఏం చేయబోతుంది, ఇరాన్ సంబంధించి ఏం జరగబోతుందో చూడాలి. ఇప్పటికే అమెరికా బృందం ఇటు ఇస్లామాబాద్కు చేరుకోబోతుంది. ఈ క్రమంలో చర్చలు ఉంటాయా లేదా, ఇరాన్ సంబంధించి ఏం జరగబోతున్నటువంటి కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక ట్రంప్ అయితే చెప్తున్నారు తమ ఒప్పందాలు అంగీకరించకపోతే మళ్ళీ బాంబుల వర్షం కురవబోతుంది, ఖచ్చితంగా ఇరాన్ను పూర్తి స్థాయిలో ఇరాన్పై మేము ఆధిపత్యం చెలాయిస్తామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో అయితే కొంత ఆందోళనకర వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ట్రంప్కు సంబంధించి ట్రంప్ పదే చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలే ఈ పరిస్థితి కారణంగానైతే కొంత అమెరికా సంబంధించిన వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే తన సొంత సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటనలు చేయడం, ఆల్రెడీ ఇరాన్ యుద్ధ విరమణకు అంగీకరించింది, పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన ఏదైతే యురేనియం ఉందో తమకు అప్పగించడానికి అంగీకరించింది, ఇలాంటి కొన్ని కామెంట్స్ ఏవైతే చేసిందో అవన్నీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. వాటికి సంబంధించి ఇరాన్ మండిపడుతున్న వేళ ఇరాన్ అసలు చర్చలకే వచ్చే అవకాశం లేకపోలేదు, అంటే చర్చలకు రాకపోవచ్చు అటువంటి వార్త వినిపిస్తుంది. ఇప్పటివరకు అయితే అధికారికంగా అటు ఇరాన్ నుంచి మనకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. రైట్ రమణ, థ్యాంక్ యూ.